మహారాష్ట్రలో మరోసారి మహాయుతి సర్కార్ రావాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. పదవుల కోసం కాదని బాల్ ఠాక్రేల సిద్ధాంతం కోసం నిలబడాలన్నారు. దేశ అభివృద్ధి కోసం ప్రధాని మోదీ నాయకత్వం ఎంతో అవసరమని పవన్ తెలిపారు. ఒక ఆశయం ఒక సిద్ధాంతం తీసుకున్నామంటే బాలాసాహెబ్ ఠాక్రే గారిలాగా పదవులు వస్తాయా రావా అధికారం వస్తా రాదా కాదు, సిద్ధాంతం కోసం నిలబడాలి. అదే జనసేన. కులాల్ని మనం గౌరవించాలి, మన ప్రాంతాల్ని మనం గౌరవించాలి. అంత మాత్రాన మనం విడిపోకూడదు. జాతీయవాదం బలంగా ఉండాలి. కళల్ని సాకారం చేయాలంటే మీరు ఓజీ 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 అంటే సరిపోదు. ఓట్లు వేయాలి, రోడ్డు మీదకి రావాలి. నేను చేసి చూపించాను కదా. ఆంధ్రాలో వైసీపీ సర్కార్ని కొట్టామంటే మామూలు కొట్టామా? మళ్ళీ ఇంకోసారి హ్యాట్రిక్ కొట్టాలి ఇక్కడ మనం. అందుకని మన సర్కార్ మహాయుతి సర్కార్ రావాలి, కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ రావాలి. మీరు బలంగా నిలబడాలి. మూడోసారి ప్రధానమంత్రి మోడీ గారు రాకూడదు అని ఎంతమంది కోరుకున్నారు. అందరినీ కాదని కూర్చోబెట్ట సత్తా ఆంధ్ర నుంచి ఇచ్చాము. భారతదేశానికి బలమైన నాయకుడు కావాలి. దేశం ఇన్ని కోట్ల మంది ప్రజల వెన్నెముకని ధైర్యంగా నిలబెట్టే నాయకుడు కావాలి. ఆ నాయకుడు నరేంద్ర మోడీ గారిలో కనిపించాడు. ఉగ్రవాదులు ఉన్నారా? అందుకు అభివృద్ధితో పాటు భారతదేశం బలహీనమైనది కాదు, బలమైన దేశం. బలంగా మనం విజయం బాటంగా గెలవాలి.